ఆదాయం పెంచుకోవడంపై బల్దియా దృష్టి పెట్టింది. ఖర్చులు పెరగడంతో రాబడి కోసం ప్లాన్ చేస్తోంది. కొత్త విధానాలను అమలు చేస్తూ భారీగా ఆస్తి పన్ను రాబట్టిన బల్దియా ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ పై ఫోకస్ చేసింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ పేమెంట్స్ ను ఆన్లైన్లో చెల్లించిన వారికి మెగా లక్కీ డ్రా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు బల్దియా వేసిన స్కెచ్ బాగా వర్కౌట్ అయింది. బంపర్ ఆఫర్ పేరుతో బల్దియా ప్రకటించిన స్కీమ్ తో ట్యాక్స్ పేయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నోట్ల రద్దు తర్వాత గత వారం రోజుల్లో ఆన్లైన్ లో పన్నులు చెల్లించే వారి సంఖ్య 38% పెరిగింది. గతేడాది ఇదే రోజులో 9.8% మంది మాత్రమే ఆన్లైన్ లో పన్నులు చెల్లించారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఆన్లైన్ లో చెల్లించే వారికి నగదు బహుమతులు ఇస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించడంతో వారం రోజుల్లోనే 2371 మంది ఆన్లైన్ ద్వారా ₹1 కోటి పైగా ట్యాక్స్ చెల్లించారు. డిమానిటైజేషన్ అయిన తర్వాత ప్రజల దగ్గర కొంచెం కరెన్సీ ప్రాబ్లం ఉంది ఒకటోది. రెండోది ఆన్లైన్ పేమెంట్ ని ఎంకరేజ్ చేసినట్లయితే ఒకటి డిలే లేకుండా అండ్ దెన్ సులభతరంగా ఇంట్లో ఉండి కానీ ఆఫీసులో నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా పే చేసేటువంటి అవకాశం. ఇది ఒక లాటరీ కూడా వేస్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కానీ ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు పోయిన సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే 353.23 కోట్లు పోయిన సంవత్సరంతో పోలిస్తే ప్రాపర్టీ ట్యాక్స్ మనం అదనంగా కలెక్ట్ చేసుకోగలిగినాం. ఈ ఆన్లైన్ ట్యాక్సెస్ చూసినట్టయితే పోయిన సంవత్సరం ఈ టైంలో నంబర్ చూస్తే కట్టిన వాళ్ళల్లో 15-16లో 9.8% కట్టారు ఆన్లైన్ లో. అండ్ ఈ సంవత్సరం చూసినట్టయితే ఇది మనం ఈ సిస్టమ్ పెట్టిన తర్వాత సో దానివల్ల ఈ వారంలో వచ్చిన దాంట్లో మాక్సిమం 38.3% నంబర్ అండ్ 45% వీళ్ళు ఆన్లైన్ లో కట్టడం జరిగింది. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజుల్ని కూడా ఆన్లైన్ ద్వారా 586 మంది చెల్లించారు. ఆన్లైన్ లో చెల్లించిన 18 మందికి నగదు బహుమతుల్ని డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తో కలిసి కమిషనర్ జనార్దన్ రెడ్డి డ్రా తీశారు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు ఆన్లైన్ లో చెల్లించే వారికి ఈ నెల 19న డ్రా తీసి బహుమతులు అందిస్తామన్నారు కమిషనర్. ట్రేడ్ లైసెన్స్ లో ముఖ్యంగా ఏంటంటే 500-1000 రూపాయలు ఉంటాయి కాబట్టి పెద్ద ప్రైజ్ పెట్టలేదు. మరి కట్టింది 500 అయితే లక్షలు వస్తే బాగుండదని అన్నారు చాలా మంది. సో దానికి అనుగుణంగానే అది 2500 ఒక్కొక్క 6 కన్సల్టేషన్ ప్రైజ్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఆన్లైన్ లో కట్టే అలవాటు నేర్పాలనే ఉద్దేశంతో అది చేసినాము. సో కొంత స్పాన్సర్స్ దొరికితే దీన్ని పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పుడైతే ఈ నెల వరకే పెట్టాం దీన్ని. లకీ డ్రాలో మొదటి బహుమతి 50,000 రూపాయలను శేరిలింగంపల్లికి చెందిన సదానంద్ గెలుచుకున్నారు. రెండోది 20,000ను మల్కాజ్గిరికి చెందిన బాలకృష్ణ, మూడో బహుమతిగా 10,000 చొప్పున రాజేంద్ర నగర్ కు చెందిన పాండురంగ విఠల్, ఎల్బీ నగర్ కు చెందిన మహమ్మద్ పాషా గెలుచుకున్నారు. ఇక కన్సోలేషన్ గా 2,500 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించిన వారిలో 8 మందికి, ట్రేడ్ లైసెన్స్ చెల్లించిన వారిలో 6గురికి అందించారు కమిషనర్. ఇక ఎన్ని ఆఫర్స్ పెట్టినా పట్టించుకోకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారిపై చర్యలు తీసుకునేందుకు బల్దియా రెడీ అవుతోంది. మార్చి నెల తర్వాత భారీగా ఫైన్లు వేయాలని డిసైడ్ అయింది.